యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవుని లేఖన భాగంలోనూ ధ్యానం చేసుకోవడానికి ప్రతి ఉదయకాల సమయంలో ప్రభు మనకు సహాయపడుతున్నారు. ఈ దినము 119వ కీర్తన 48వ వచనం నుండి ధ్యానం చేసుకున్నాం. 119వ కీర్తన 48వ వచనం. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. మై హ్యాండ్స్ ఆల్సో విల్ ఐ లిఫ్ట్ అప్ unto thy commandments, which I have loved, and I will meditate in thy statutes. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. When we lift up our hands unto the Lord, and then only we can meditate his commands or his statutes. Unless we surrender ourselves to the Lord and his word, or unless we submit ourselves to the word, we can't meditate or we can't abide in the word. లిఫ్టింగ్ అప్ అవర్ హ్యాండ్స్, చేతులెత్తుట అనే మాట దగ్గర నాసా అనే వర్డ్ ఉంటుంది హిబ్రూలో. దాని అర్థము భరించడం, మోయడము, టు టేక్ ఫార్వర్డ్, ముందుకు తీసుకువెళ్ళడము. నీ ఆజ్ఞల తట్టు, నీ కట్టడల తట్టు, నీ శాసనముల తట్టు నా చేతులెత్తదను అని అంటే దాని అర్థం ఐ విల్ ఒబే యువర్ కమాండ్స్, ఐ విల్ సరెండర్ మై సెల్ఫ్. నేను నీ ఆజ్ఞలకు, నీ శాసనములకు నేను లోబడుతాను, నేను తల వంచుతాను, నేను నీ ఆజ్ఞలు ఎదుట మోకరిల్లుతాను. దట్ ఈస్ హౌ ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యువర్ వర్డ్. దేవుని మాటలను ధ్యానించడం అంటే దేవుని వాక్యమును ఆలోచన చేయడం. మెడిటేటింగ్ ద వర్డ్ అంటే ఆ వాక్యము మనలో క్రియ చేయడం. వీఆర్ అబైడింగ్ ఇన్ ద వర్డ్ వెన్ వి మెడిటేట్ ఇట్. ధ్యానించడం అంటే దానిలో నిలిచి ఉండడము. ఆ వాక్యాన్ని లేదా ఆ మాటని మన హోల్ బీయింగ్, మన ప్రాణ, ఆత్మ, దేహములలో డిక్లేర్ చేయడం. దిస్ ఈజ్ ద రూల్, దిస్ ఈజ్ ద వర్డ్ అని మన ప్రాణానికి డిక్లేర్ చేయడం, మన ఆత్మకి డిక్లేర్ చేయడం, మన దేహానికి కూడా డిక్లేర్ చేయడం. మెడిటేటింగ్ ద వర్డ్ అంటే చదవడం కంటే ధ్యానించడం చాలా పవర్ఫుల్ అండి, చాలా బలమైనది ధ్యానము. మనం తరచుగా దేవుని మాటను తలపోసుకోవడం కాదు చేయాల్సింది, దేవుని మాటను ధ్యానం చేయాలి. సియాహ్ అంటే టు మ్యూజ్, టు టాక్ అబౌట్ దాట్, టు డిక్లేర్ ఇట్, టు మెడిటేట్, టు స్పీక్ అబౌట్ దాట్. ధ్యానము. మనలో చాలామంది వాక్యం చదువుతాము, ఆలోచిస్తాము, తలపోసుకుంటాము, గుర్తు చేసుకుంటాము, కానీ ధ్యానం చేయడం తక్కువగా ఉంటుంది మనలో. త్వరగా చదువుకోవడం ఈజీ, త్వరగా ఆలోచన చేసుకోవడం, ఆ వాక్యము కంటత నేర్చుకోవడానికి తలపోసుకోవడం ఈజీ. బట్ ఆ వాక్యాన్ని ధ్యానం చేయడం, మన ప్రాణంలో నాటుకొని పోవునట్లుగా, మన ఆత్మలో నాటుకొని పోవునట్లుగా, మన దేహంలో ఆ మాట నాటుకొని పోవునట్లుగా ధ్యానం చేయడం. When we lift up our hands unto the word, when we surrender, when we submit ourselves, then only we can meditate the word. ఆ వాక్యానికి ఒప్పుకున్నప్పుడు, ఆ వాక్యానికి సమర్పించుకున్నప్పుడు, ఆ వాక్యానికి లోబడినప్పుడే ఆ మాట మన ప్రాణాత్మ దేహములలో నింపబడుతుంది. అండ్ దెన్ ద వర్క్ విల్ స్టార్ట్. అప్పుడే ఆ వాక్యం యొక్క కార్యం మనలో ఆరంభమవుతుంది.
ఆ వాక్యం యొక్క కార్యం మనలో ఆరంభం అవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు సబ్మిట్, వీ హ్యావ్ టు సరెండర్. ఈ మాట పైనున్న వచనాలకి కూడా ఒక లింక్ లాగా కనపడుతుంది చూడండి. 45వ వచనంలో, నేను నీ ఉపదేశములను వెదుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. నీ మాటలు నేను తీసుకోవడానికి, టు యాక్సెప్ట్ యువర్ వర్డ్, నీ మాటలు నేను అంగీకరించడానికి నాకు ఎలాంటి నిర్బంధం లేదు. అప్పుడే కదా మనం సమర్పించుకోగలం దేవుని మాటకి. కానీ మన జీవితంలో ఒక దేవుని మాటను అంగీకరించాలనంటే ఎన్ని అడ్డంకులు వస్తాయో, ఎన్ని బంధకాలు అడ్డొస్తాయో. కానీ కీర్తనాకారుడు అంటున్నాడు, నిర్బంధము లేక నడుచుకుంటాను. మనం ఆలోచించడానికి బంధకాలు ఉంటాయి, చదవటానికి బంధకాలు అడ్డొస్తాయి, ధ్యానం చేయడానికి అడ్డొస్తాయి, ఇక నడుచుకోవడానికి. దేవుని వాక్యం మనలో ఎంత క్రియ చేస్తుందండి. దేవుని వాక్యం మనలో ఎంత పని చేస్తుంది. We have to think about that. We have to understand the work of the word. రిటర్న్ వర్డ్ ఉంది మన చేతిలో. 66 పుస్తకాలు ఉన్నాయి మన చేతిలో. కానీ ఎంత వాక్యమో, ఇందులో లిఖింపబడిన రిటర్న్ వర్డ్ ఎంత ఉండింది మన జీవితంలో. బైబిల్ అంతా మన చేతితో ఎత్తి రాయొచ్చు. అండ్ దట్స్ నాట్ ఈజీ, అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ దట్స్ నాట్ గ్రేట్. ఈ 66 పుస్తకాలలో ఎన్ని వచనాలు, ఎన్ని ఆజ్ఞలు, ఎన్ని ప్రమాణాలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని కట్టడలు, వీటన్నింటిలో మనలో ఎన్ని నిండి ఉన్నాయి. మనం వాక్యమై ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఆ వాక్యము శరీరధారి అయి భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు మనము ఆ వాక్యం అవ్వాలి. ఆయనేమో వాక్యంలో నుండి శరీరం దాల్చారు, ఇప్పుడు మనమేమో శరీరంలో నుండి వాక్యం దాల్చాలి. అలాగా ఎంత వాక్యముతో నిర్మితమవుతున్నాం మనం. ఎన్ని వాక్యాలకు లోబడినాం ఇంతవరకు. ఎన్ని వాక్యములకు సమర్పించుకున్నాం మనం. ఎన్ని మాటలకు లోబడినాం, ఎన్ని మాటలకు విధేయత కనపరుస్తున్నాం మనం. I lift up my hands to your commands, which I love, and I will meditate on your statutes. This is the heartfelt love for God's commands, viewing them not as a burden, but as a source of joy and life. ప్రభు సహాయం కోరుకుందాం. దేవా, నీ మాటలకు నేను చేతులెత్తాలి. I must surrender to your word. Whatever your word says, I must obey. I must commit myself to your word. Help me to commit myself. Help me to surrender myself. Help me to lift up my hands to all of your words. Help me to meditate your word. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుని ఆత్మ వాక్యపు లోతుల్లోనికి మనల్ని తీసుకెళ్తారు. ఆయనను వేడుకుందాం, సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.